అయితే ఇప్పుడే ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది. ఒక బ్రేకింగ్ న్యూస్ డొనాల్డ్ ట్రంప్ నుంచి. యుద్ధం ఆపేస్తున్నారు రెండు దేశాలు, సీజ్ ఫైర్ కి రెండు దేశాలు ఒప్పుకున్నాయని చెప్పేసి ట్వీట్ లో ఉంది. ఎంతవరకు కరెక్ట్ బ్రో అది? యుద్ధం ఆపద్దు, ఎందుకంటే గిట్ట మనం ఇలా ఉగ్రవాదులు అంతం చేయాలనే ధ్యేయంతో భారతదేశం ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రం దాడి చేస్తే ఇలా పాకిస్తాన్ కుక్కలు ఇలా చూసుకుంటే గిట్ట భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులు అయినటువంటి వాళ్ళ ఇళ్లను దాడి చేశారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ పైన కూడా దాడిని చేయాలా. ఈ యుద్ధానికి వీళ్ళు యుద్ధం ఆపేద్దని చెప్పేసి తెలియజేసిన, కంపల్సరీ యుద్ధాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేస్తున్నా. సో ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ స్టామినా ఏంటనేది మనకి ఒక అంచనాకు వచ్చేసింది, దానికి అంత సత్తా లేదని. సో మరి ఎందుకు ఇలాంటి ఆల్రెడీ శత్రువు బలం ఏంటో తెలిసిపోయినప్పుడు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉన్నది. ఎందుకంటే మనము ఒక మానవత్వం దృక్పథంతో మనం ఇవాళ ఓన్లీ ఉగ్రవాదులే దాడి చేసిన ఉగ్రవాదుల్ని మాత్రం మటన్ చేయాలని చెప్పేసి మనము అనుకున్నప్పుడు మరి ఆ పాకిస్తాన్ ఆర్మీ ఇలా మన సాధారణమైనటువంటి ప్రజల ఇళ్ల పైన దాడి చేసి సాధారణ ప్రజల్ని భయభ్రాంతుల గురించి వాళ్ళ ఇళ్ల పైన దాడి చేస్తే కదా ఊరుకునే సమస్య లేదు, కంపల్సరీ వాళ్ళ పైన కూడా దాడి చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. సో అణుబాంబుల వరకు యుద్ధం వెళ్తే చాలా ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ చాలా జరుగుతుంది రెండు దేశాలకు కూడా. అంతవరకు అవసరం అంటారా? మనకు S-400 ఉంది కాబట్టి వాళ్ళ అణుబాంబులు వేసిన ఏ వేసినా కూడా బాహుబలి ఉంది కాబట్టి వాళ్ళ దేశాన్ని అంతం చేసే ఒక వదిలేదని చెప్పి తెలియజేస్తున్నా. సో మీరు కంటిన్యూ చేయాలంటారు? అయితే 100% యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఎవడైతే మన సాధారణ పౌరుల మీద వాళ్ళ ఇళ్ల పైన దాడి చేసినా కంపల్సరీ వాళ్ళ పైన కూడా దాడి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.